హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తానని అయితే కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ మినీ వ్లాగ్ అనుకోండి. సో మార్నింగ్ అయితే మాకు నల్లు వస్తుంది, ఇంకా డే బై డే అయితే వస్తుందన్నమాట. ఇక నల్ల నీళ్ళు అయితే పట్టేసుకొని ఇంకా రైస్ కూడా వండేసాను. 2 పనులు అయిపోతుంది, ఇంకా ఈజీ అవుతుంది. కర్రీ అయితే ఒకటే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవాళ నేను చేసే కర్రీ వచ్చేసి గోకరకాయ మెంతి టమాటా కూర. సో ఏంటి ఈ 3 కాంబినేషన్ అనుకుంటున్నారా? నాకైతే చాలా ఇష్టం మెంతి కూర. ఇలా గోకరకాయలో కానివ్వండి, ఆలుగడ్డ కర్రీలో కానివ్వండి వేస్తే మెంతి కూర అరోమా అనేది నాకు చాలా చాలా ఇష్టము. సో ఇక్కడైతే నేను చేసేస్తున్నాను ఫాస్ట్గా. ఈ మార్నింగ్ టైంలో పిల్లలకు స్కూల్ పంపించే డేస్లో మనం ఎంత ఫాస్ట్గా చేద్దామని అంటే అవుతుందా, అంతే లేట్ అవుతుంది. సో అంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతుంది. ఇక్కడ నేను ఫాస్ట్గా చేద్దామని అనుకుంటే గిన్నెలు పడిపోవడం, ఏదో ఒకటి మర్చిపోవడము, సో అలా మిస్ అవుతుంటుంది అనమాట. ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నాను. గోకరకాయ కూడా నేను ముందు రోజు అయితే వలిచి పెట్టేసుకున్నాను. మార్నింగ్ ఎంత హడావిడి ఉంటుంది కదా, సో టైం సేవ్ అవుతుంది, ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి రైస్ అయితే ముందే వండేసాను. వాటర్ అయితే పట్టుకుంటా, ఓన్లీ కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి. మా పెద్ద పాప అయితే పాలు అయితే తాగదు, తనకి ఎంత అలవాటు చేద్దామన్నా తాగదు. సో మార్నింగ్ అయితే టిఫిన్ చేయడానికి అవ్వలేదు కాబట్టి ఇంకా రైసే పెట్టాలి తనకి. టిఫిన్కైనా రైసే, లంచ్కి కూడా రైసే. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏం చేస్తారండి, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాల్సిందే కదా. అండ్ ఇప్పటి నుంచి నేను ఇలా మినీ వ్లాగ్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. పెట్టాలా వద్దా అనేది కమెంట్ చేయండి. ఇంకా కర్రీ అయితే చేస్తూ పాపకైతే స్నానం చేయించి ఇంకా డ్రెస్సింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట. పాపకైతే డ్రెస్సింగ్ చేస్తుంటే పాప కెమెరా ముందు ఉండి తను జోక్స్, క్వశ్చన్స్ అలా అయితే వేస్తుంటే, నువ్వు గమ్మునుండు నేను రెడీ చేస్తున్నాను, మళ్ళీ లేట్ అయిపోతుందని తను అనేసరికి సైలెంట్ అయిపోయింది. ఇంకా మనము పిల్లలకి రెడీ చేస్తుంటే మనం ఏ అవతారంలో ఉంటాం అనేది కూడా మనం పట్టించుకోము. చూస్తున్నారు కదా, ఇంకా డైలీ అందరు మదర్స్ ఇదే పరిస్థితిలో ఉంటుంటారు. ఇక్కడ పెద్ద పాపని రెడీ చేస్తుంటే అక్కడ చిన్న పాప అయితే తన పని తను చేస్తుంది. చూస్తున్నారు కదా. సో తినని ఇద్దరిని మేనేజ్ చేసుకుంటూ ఇలా అయితే వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ పెద్ద పాప అయితే రెడీ అయిపోయింది. తనకి మంచిగా తినిపించి టిఫిన్ పెట్టేసి ఇంకా స్కూల్ దగ్గర దింపి రావడమే. ఆలోపు ఇక్కడ ఉల్లిగడ్డలు అయితే వేగిపోయాయి అనమాట. ఇంకా నేనైతే మెంతికూర అయితే కడుక్కుంటున్నాను, మెంతికూర అయితే వేస్తున్నాను అనమాట. సో అన్నీ ఒకసారి చేసుకోవచ్చు, బట్ టైం లేదని చెప్పేసి అలా ఒకటి కాగానే ఇంకోటి చేసేస్తున్నాను, ఇటు అటు మేనేజ్ చేస్తూ. ఇంకా దాని తర్వాత గోకరకాయ అయితే వేసేసి టమాటోస్ అయితే కట్ చేసేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా ఆలోపు మా చిట్టి పాపకి ఆకలి అని అంటే తనకి మామిడికాయ పచ్చడి ఉంటే అదైతే వేసి పెట్టేశాను. తన ఫేవరెట్ అనమాట, ఇష్టంగా తినేస్తుంది. ఇంకా తనకి రెడీ చేసి టిఫిన్ పెట్టేసి స్కూల్ దగ్గర దింపేసి వచ్చేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి పూజ చేసుకొని తినేసి అలా రెస్ట్ తీసుకున్నాము. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.